హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏం చేసుకోబోతున్నాం మీకు తెలిసే ఉంటుంది. హాట్ చాట్. ఇది ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా ఇష్టంగా తింటారు కదా అందరు, పిల్లలు పెద్దలు. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేగిన తర్వాత మనం వేరుశనగలు వేసుకుందాం. వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ బాగుంటుందండి. సో అందుకే ముందే వేయించేసి పక్కన పెట్టుకుందాం. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా మంది ఎవరికి తెలియదు కదా ఎలా చేసుకోవాలో ఏంటో, బయట ఎక్కువ తింటూ ఉంటారు. ఇంట్లోనే చేసుకుందండి, మీకు చాలా టేస్టీగా ఉంటుంది కదా. పిల్లలు కూడా చేసి పెట్టండి. సో మనకి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగానే ఉండాలండి, పెద్దగా కోసుకున్నా మనకి బాగోవు. సో మనకి బాగా వేగిపోయి కదా. ఇప్పుడు మనం 3 టమాటాలు మిక్సీ వేసుకుని బాగా పేస్ట్లో చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా. మనకు అందులో గ్రేవీ అది కావాలి కదా. సో మనం బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఆ రెండు పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. వాటర్ అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం బఠానీ ఉడికించింది ఉంటుంది కదా, అందులో హాఫ్ బఠానీ అయితే మనం మిక్సీ చేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని వేసుకున్నప్పుడు బఠానీ పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలి. బాగా మెదుపుకొని వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ ఉంది కదా, మనం హాఫ్ పేస్ట్ చేసుకున్నాం. అలాగే ఉంచేసుకున్నాం కదా. సో అది ఇప్పుడు ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బఠానీ అలాగే బంగాళదుంప పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ చాట్ ఏ సీజన్లో ఇష్టంగా తింటారు కదా, వర్షాకాలంలో ఇంకా ఇష్టంగా తింటారు. సో అలా కాకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి తింటే ఇంకా బాగుంటుంది. సో ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి చాట్. సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం, సరిపడినంత సాల్ట్. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం, కొంచెం కలర్ కోసం బాగుంటుంది కదా. అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందాం, స్పైసీగా ఉండాలి కదా కొంచెం. అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి అదంతా కలిసేటట్టు. సో ఇప్పుడు మనం ఇందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని మనం ఒక 15 మినిట్స్ వరకు మనం ఉడికించుకుంటే మన చాట్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఈ కన్సిస్టెంట్లో వస్తే సరిపోతుంది మన చాట్. చూసారా, మనం బయట చేసుకునేటట్టే వచ్చింది మనకి కూడా. సో ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం, అలాగే లైట్గా పెప్పర్, చాట్ మసాలా, అలాగే జీలకర్ర పొడి వేసుకున్నాము. వేసుకుంటే మన టేస్ట్ బాగుంటుంది, చాట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. సో వేసుకున్నాక మనం ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుని సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాం కదా, దీని ఫినిషింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసుకుందాము.